రాత్రికాలపు ప్రార్థన. కృపాసత్య సంపూర్ణుడవైన మా ప్రియ పరలోకపు తండ్రి, దయా కనికరములు కలిగిన మా గొప్ప దేవా, నిన్న నేడు నిరంతరము ఒక్కటే రీతిగా ఉన్న మా యేసయ్య, శాశ్వతమైన ప్రేమతో మమ్మను ప్రేమిస్తూ విడువక మడల కృప చూపుతున్న మా కన్న తండ్రి, మీ బంగారు పాదములకు లెక్కించలేని స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నామయ్యా. దేవా, ఈ రాత్రికాల సమయంలో మా దినమును ముగించక మునుపు మరొకసారి మీ పాదముల వద్ద సాగిలపడి సజీవులంగా చేరి సజీవుడవైన మిమ్ములను స్తుతించడానికి, మీ నామాన్ని గణపరచడానికి, మీకే మొరపెట్టడానికి మాకిచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి, మంచి ఆరోగ్యాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈ ఉదయకాల సమయమంతా, ఈ గడిచిన దినమంతా మీ రెక్కల చాటున మమ్మను భద్రపరిచినారు దేవా. మమ్మను కాపాడినారు తండ్రి, మమ్మను సంరక్షించినారు, మమ్మను పోషించినారు. ప్రతి అక్కరను కొరతను మీరు తీర్చినారు. మా భారములన్నిటినీ మీరు భరించినారు. కష్టం నుండి, వ్యాధి నుండి, బాధ నుండి, ఇరుకులు ఇబ్బందుల నుండి, సమస్యలు శోధనల నుండి, పగవారి నుండి మమ్మను రక్షించినారు దేవా. మా పనులలో, మా ప్రయత్నాలలో మీరు మాకు తోడుగా ఉన్నారు. మా ప్రయాణమంతటిలో చక్కటి క్షేమాన్నిచ్చారు. ప్రతి ఆటంకం నుండి, అపాయం నుండి, ప్రమాదముల నుండి మమ్మను కాపాడినారు తండ్రి. అయ్యా, ఈ దినమంతా మా పట్ల మీరు చేస్తూ వచ్చిన మేలులు ఉపకారములను బట్టి మీకే కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. దయగల దేవా, ఈ దినమున మేము ఏ విషయంలో మీకు దుఃఖాన్ని కలిగించామో, ఎక్కడైతే అపవిత్రంగా అవిధేయంగా నడుచుకున్నామో దయతో మమ్మను క్షమించండి. మా చూపుల ద్వారా, మా తలంపులు, క్రియలు, మాటల ద్వారా అయ్యా, ఎక్కడైతే మీ దృష్టికి పాపం చేశామో దయతో మమ్మను మన్నించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దయగల దేవా, ఈ రాత్రికాల సమయంలో అయ్యా, ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. బిడ్డల అక్కరలు కొరతలు మీరు తీర్చండి దేవా. ప్రతి కష్టం నుండి, శ్రమ నుండి, వ్యాధి నుండి, బాధ నుండి నీ బిడ్డలందరినీ కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మరి ముఖ్యంగా కుటుంబాలలో రక్షణ కార్యాన్ని జరిగించండి దేవా. అయ్యా, ఈనాడు మేము రక్షించబడినాము తండ్రి. మీ ప్రేమను రుచి చూస్తున్నాము దేవా. మీ ఆదరణ, ఓదార్పు, మీ సహాయాన్ని పొందుకుంటున్నాము. ప్రతి దినము ఆత్మీయంగా వృద్ధి చెందుతున్నాము. కానీ మా కుటుంబాలలో రక్షణ పొందని వారు ఎంతో మంది ఉంటున్నారు దేవా. మీ ప్రేమకు పాత్రులు కాక లోకంలో, పాపంలో, చీకటిలో జీవించేవారు ఎంతో మంది ఉంటుండగా, చెడు అలవాట్లకు బానిసలుగా మారుతుండగా, సాతాను దాసత్వంలో మగ్గిపోతుండగా, అంధకారంలో జీవిస్తుండగా దేవా, బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. త్వరగా మా బిడ్డల ఎడల మీరే గొప్ప రక్షణ కార్యాన్ని జరిగించండి దేవా. మా బంధువులను, మా స్నేహితులను, మా చుట్టుప్రక్కల ఉన్న వారందరి విషయంలో మీరే గొప్ప రక్షణ కార్యాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. రక్షించబడిన బిడ్డలు కూడా ఆత్మీయంగా బలముందుటకు సహాయం చెయ్యండి దేవా. కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ రాత్రికాల సమయంలో దేవా, ఆర్థిక పరిస్థితుల విషయమై బాధపడుచున్న ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ఈనాడు దేవా, బయటకు వెళ్ళాలంటే ఎంతో ఖర్చు అవుతుంది. ఎన్నో అక్కరలు, కొరతలు తండ్రి. నిత్య అవసరాలను తీర్చుకోలేకపోతున్న బిడ్డలు ఎంతో మంది ఉంటున్నారు. పిల్లల పోషణ, వారి చదువులు, ఫీజులు, వారి హాస్పిటల్స్ ఖర్చులు, ఇలా రకరకాల కొరతలను కలిగి ఉన్న బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అయ్యా, ఈనాడు అనాలోచన వలన మాకున్న ధనాన్ని నష్టపోతున్నాము. ఎన్నో మంచి మంచి అవకాశాలను కోల్పోయి దారిద్రతను చూస్తున్నాము దేవా. ఎంతగానో కృంగిపోతున్నాము దేవా. అనేకుల దగ్గర మా చెయ్యి చాపేవారిమిగా ఉంటున్నాము తండ్రి. అయ్యా, మా కుటుంబ పోషణకు, మా పిల్లల పోషణకు కావలసిన సమృద్ధిని మాకు దయచేయండి ప్రవ్వా. మేము చేసే పని ఏదైనా ఎటువంటి శక్తి లోపము లేకుండా చేసే కృపనివ్వండి దేవా. ఆర్థిక సమృద్ధిని మాకు అనుగ్రహించండి దేవా. అన్నిటి యందు ఎల్లప్పుడూ సర్వ సమృద్ధిని మేము కలిగి ఉండుటకు సహాయం చెయ్యండి. ఉత్తమమైన పనులను మాకు అనుగ్రహించండి. మా ఉద్యోగాలలో, వ్యాపారాలలో మీరే మాకు అభివృద్ధిని, ఆశీర్వాదమును కలిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మీ పరలోకపు జ్ఞానాన్ని మాకు అందించండి దేవా. మా పనులలో ముందుండే కృపను మాకు దయచేయండి ప్రవ్వా. అయ్యా, సహాయం చెయ్యండి. దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును అన్న మాటను బట్టి మీకు స్తోత్రాలు దేవా.
కలిమియో సంపదను అనుగ్రహించే దేవుడు తండ్రి. ప్రతి బిడ్డ చేతి కష్టాన్ని మీరు తీర్చండి దేవా. మీకు కరువు రానియక ధాన్యమునకు ఆజ్ఞ ఇచ్చి అభివృద్ధి పరతను అన్న మాటను బట్టి మీకు వందనాలు దేవా. మా ఉద్యోగాలలో, వ్యాపారాలలో, పంట పొలాలలో అభివృద్ధిని దయచేయండి ప్రవ్వా. మేము చేస్తున్న ప్రతి పనిని నూరంతలుగా ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆకాశపు వాకిండ్లను విప్పి పట్టజాలనంత విస్తారమైన దీవెనలను మాపై కుమ్మరించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈ సమయాన దేవా మా మొరలను మీరు వినండి దేవా. మమ్మను కరుణించండి దేవా. మా కన్నీటిని తుడిచి మీ గొప్ప సంతోషాన్ని మాకు అనుగ్రహించండి. మా అక్కరలు, కొరతలు, సమస్యలు తీర్చండి దేవా. శ్రమల నుండి మమ్మను దూరపరచండి దేవా. శోధనల నుండి సంపూర్ణంగా విడిపించండి దేవా. విపత్కర పరిస్థితుల నుండి మమ్మను కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈనాడు ఎంతో మంది బిడ్డలు రకరకాల నష్టాలను, కష్టాలను అనుభవిస్తున్నారు దేవా. బాధలను తట్టుకోలేకపోతున్నారు దేవా. దినమంతా దుఃఖించే వారిగా ఉంటున్నారు తండ్రి. దయచేసి అలాంటి వారిని మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ సమయాన దేవా అనారోగ్యాలతో బాధపడే ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. యేసు పొందిన గాయముల చేత వారికి స్వస్థత కలుగును అన్న మాటను బట్టి మీకు స్తోత్రాలు దేవా. ఈ సమయాన పడకలపై ఉండి లేవలేని స్థితిలో ఉంటుండగా, సహాయం చేసేవారు కానరాక కన్నీరు కారుస్తూ ఉంటుండగా ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అయ్యా, బిడ్డల్ని ముట్టండి, స్వస్థపరచండి, మంచి ఆరోగ్యం దయచేయండి ప్రవ్వా. బిడ్డలందరినీ సజీవులనుగా కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవా మా కుటుంబాలలో సంతోషం, సమాధానం, నెమ్మదిని అనుగ్రహించండి దేవా. ఎల్లప్పుడూ కుటుంబంతో కలిసి మిమ్మల్ని సేవించే వారిమిగా మమ్మల్ని సిద్ధపరచండి. మీ అందు ఆనందించే కృపను మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. జరిగిపోయిన సంఘటనలు గుర్తు చేసుకుంటూ పదే పదే బాధపడకుండా, కన్నీరు కార్చకుండా దేవా ప్రతి పరిస్థితి విషయమై మీ పాదాల వద్ద సాగిలపడి మీకు మొరపెట్టే కృపను మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవా భర్తను బట్టి భార్య, భార్యను బట్టి భర్త, తల్లిదండ్రులను బట్టి పిల్లల్ని బట్టి నెమ్మది, సంతోషం కోల్పోయిన వారు ఎంతో మంది ఉంటున్నారు దేవా. అలాంటి కుటుంబ సభ్యులను మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అయ్యా, ఎవరికైతే రక్షణ లేదో, ఎవరైతే చెప్పిన మాట వినకుండా వారి ఇష్టానుసారంగా జీవిస్తున్నారో అలాంటి వారిని మీరు దృష్టించండి, మార్చండి దేవా. మారు మనసును దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు ప్రతి ఒక్కరిని మీరు సరిచెయ్యండి దేవా. కుటుంబాన్ని కట్టుకునే జ్ఞానాన్ని ప్రతి బిడ్డకు అనుగ్రహించండి దేవా. అయ్యా, కుటుంబాలు పతన స్థితికి చేరకుండా మీరే వారందరినీ సరిచెయ్యండి దేవా. భక్తిగల జీవితాన్ని ప్రతి కుటుంబ సభ్యునికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, కుటుంబమంతా ప్రతి దినము కుటుంబ ప్రార్థనలు కలిగి ఉండేలాగున మీరే సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మరి ముఖ్యంగా చిన్న బిడ్డల చుట్టూ మీ దూతలు నుంచండి. చిన్న బిడ్డల మీద మీ చేతులుంచి ఆశీర్వదించండి. చిన్న బిడ్డలకు మంచి ఆరోగ్యం దయచేయండి. ఎదుగుదలలో తోడుగా ఉండండి. దుష్టు నుంచి, అపవాది నుండి, శత్రువుల నుండి నీ బిడ్డల్ని కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, యవ్వనస్తుల్ని కూడా జ్ఞాపకం చేసుకోండి. యవ్వన కాలంలో మిమ్మల్ని సేవించే బిడ్డలుగా ఉండటకు సహాయం చెయ్యండి. వారికి మేలు కలుగునట్లుగా వారి తల్లిని, తండ్రిని సన్మానించే కృపను దయచేయండి. వారు భూమి మీద దీర్ఘాయుష్మంతులగునట్లుగా మీరే వారిని దీవించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా, ఈ రాత్రికాల సమయంలో తండ్రి ఎందరైతే సంతానం లేక బాధపడుచున్నారో అట్టి భార్యాభర్తల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి బాధను మీరు తీర్చండి దేవా. మీరే వారికి శ్రేష్టమైన గర్భఫలాన్ని బహుమానంగా దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. కృప చూపించండి దేవా. వివాహం జరగక బాధపడుతున్న ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. మీ చిత్తమైతే యవ్వన సహోదరి సహోదరులందరినీ మీరు కనికరించండి దేవా. చక్కటి సంబంధం కుదిరి ఘనంగా వివాహం జరిగేలాగన మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా, ఈనాడు ప్రవ్వా పాపానికి దాసులుగా బ్రతుకుతున్న వారిని మీరు రక్షించండి దేవా. చెడు కార్యాలలో పాలు పొందుతున్న వారిని మీరు విడిపించండి దేవా. బానిస బ్రతుకుల నుండి ప్రతి ఒక్కరిని కాపాడమని వేడుకుంటున్నాం తండ్రి. అయ్యా, ఈనాడు మేమంతా మీ అందు ప్రేమలో వర్ధిల్లునట్లుగా ప్రయాసపడుటకు సహాయం చెయ్యండి. అన్ని విషయాలలో మీకు మాదిరిగా ఉండే కృపనివ్వండి. మీరు కలిగినటువంటి మనసు మేము కూడా కలిగి ఉండేలాగున సహాయం చెయ్యండి. మరణం వరకు నమ్మకంగా ఉండుటకు మీరే మాకు మంచి మనసునివ్వండి దేవా. మాకు కలిగినటువంటి దానిని గట్టిగా పట్టుకొని మీ కొరకే సాక్షులుగా ఉండునట్లుగా సహాయం చెయ్యండి. వెనుకున్నవి మరచి ముందున్న వాటికై వేగిరపడే కృపనివ్వండి దేవా. ఏ విషయంలో చింతించకుండా, బాధపడ
భయపడకుండా మా ప్రతి చింత యావత్తు మీపై వేసే కృపనివ్వండి. మిమ్మను ఆశ్రయించే మనసును మాకు అనుగ్రహించమని వేడుకుంటున్నాం తండ్రి. అయ్యా, ఈనాడు భర్త ద్వారా బాధపడే భార్యల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. అత్త మామల ద్వారా నిందించబడే కోడలను అల్లులను మీరు జ్ఞాపకం చేసుకోండి. కుమారులు కుమార్తెల ద్వారా దుఃఖానికి గురయ్యే తల్లిదండ్రులు మీరు కనికరించండి. భార్యల ద్వారా బాధపడే భర్తల్ని కూడా మీరు కరుణించండి దేవా. అయ్యా, ఉద్యోగ స్థలంలో అధికారుల ద్వారా తోటి సహోద్యోగుల ద్వారా బాధలకు గురయ్యే బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. అయ్యా, ఇలా రకరకాలుగా బాధించబడుతున్న ప్రతి బిడ్డను కూడా మీరే జ్ఞాపకం చేసుకొని మీరే వారికి తోడుగా ఉండి ప్రతి బాధ నుండి సంపూర్ణంగా విడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు నీ బిడ్డల దుఃఖాన్నంతటినీ సంతోషంగా మార్చండి దేవా. వారి కన్నీటిని మీరు తొడవండి దేవా. మీరే వారికి ప్రతి పరిస్థితిలో తోడుగా ఉండి మీ గొప్ప సహాయాన్ని అందించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దయగల దేవా, ఈనాడు నిన్ను సేవించే బిడ్డలు నిరుద్యోగులుగా ఉండకుండా సహాయం చెయ్యండి. వివాహం జరగక బాధపడుతున్న వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. యవ్వన సహోదరి సహోదరులు మీరు కనికరించండి దేవా. మీ గొప్ప సహాయం వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. సంతానం లేక బాధపడుతున్న వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. సంతులేని దానిని కుమారుల సంతోషం గల తల్లిగా చేయుదునన్న మాటను బట్టి మీకు స్తోత్రాలు ప్రవ్వా. దయచేసి బిడ్డలు మీ ద్వారా గొప్ప బహుమానం పొందుకొనుటకు సహాయం చెయ్యండి. ఈనాడు ప్రతి ఒక్కరూ అల్ప విశ్వాసులుగా అపనమ్మకస్తులుగా రోగులుగా ఉండకుండా సహాయం చెయ్యండి దేవా. అయ్యా, మీ పాదాల వద్ద సాగిలపడి బిడ్డలు ప్రార్థించి వారి ప్రార్థనలకు గొప్ప జవాబును పొందుకునే కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు వారి సమస్యల విషయమై వారి కష్టాల విషయమై మీ పాదాల వద్ద సాగిలపడి పట్టుదలతో మొరపెట్టే హృదయాన్ని వారికి అనుగ్రహించండి దేవా. అయ్యా, ఆనాడు భక్తుడైతే మీ సన్నిధిలో చేరి తన ప్రార్థనలకు జవాబు వచ్చేంతవరకు తన కష్టాలు తీరేంతవరకు మీ సన్నిధిని మీ పాదాలను విడిచిపెట్టలేదు దేవా. ఈనాడు మేము కూడా అట్టి అనుభవంలో ఉండేలాగున సహాయం చెయ్యండి దేవా. అయ్యా, మా కష్టాల విషయమై మా సమస్యలు శ్రమలు మా శత్రువుల విషయమై మా కుటుంబ పరిస్థితుల విషయమై మా బిడ్డల విషయమై భారం కలిగి ప్రార్థించే వారిమిగా మమ్మల్ని సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈనాడు మా జీవితాలలో మా కుటుంబాలలో అనేకమైన వ్యాజ్యములు అనేకమైన పోరాటాలు బాధ కలిగించే పరిస్థితులు దేవా. కృంగుదలలు నిట్టూర్పులు నిరుత్సాహాలు తండ్రి. దయతో మమ్మను మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రవ్వా. మా బాధలను మీతో చెప్పుకోవాలని మాకిచ్చిన ఈ గొప్ప సమయాన్ని బట్టి మీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ సమయాన దేవా మీ మీదనే ఆశ పెట్టుకుంటున్నాము దేవా. మీ సహాయాన్ని కోరుకుంటున్నాము తండ్రి. మమ్మను మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. మా హృదయాలను సంతోషంతో తృప్తిపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మీరు మాత్రమే మాకు సహాయం చేసే దేవుడవు తండ్రి. మాకు తోడుగా ఉంటూ మమ్మను ఆదరించే గొప్ప దేవుడవు. మా పాపాన్ని మా శాపాన్ని తొలగించి గొప్ప ఆశీర్వాదములను అనుగ్రహించే తండ్రివి దేవా. ఈనాడు బిడ్డల కుటుంబాలలో ఉండే పాపాలను శాపాలను మీరే ఆశీర్వాదములుగా మార్చండి దేవా. అకాల మరణాల నుండి నీ బిడ్డల కుటుంబాలను రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ సమయాన దేవా గుండె చెదిరిన స్థితిలో ఉన్న బిడ్డలను మీరు బాగు చెయ్యండి దేవా. గాయపరచబడిన బిడ్డల గాయాన్ని మీరు కట్టండి దేవా. విడిపోయిన కుటుంబాలను మరలా కలపమని ప్రార్థిస్తున్నాం తండ్రి. విడిపోయిన భార్యాభర్తల్ని మీరు కలపండి దేవా. విడిపోయిన బంధువులను స్నేహితులను విడిపోయిన సంఘస్థలను కలపమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ రాత్రికాల సమయంలో దేవా బిడ్డల హృదయంలో చెడ్డ తలంపులు చెడు ఆలోచనలు కలిగి బాధపడుచుండగా అలాంటి వారిని మీరు జ్ఞాపకం చేసుకొని ఆ యొక్క చెడు నుంచి సంపూర్ణంగా విడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. కృప చూపించండి దేవా. దయ చూపించండి తండ్రి. మీరు సర్వాధికారములు కలిగిన దేవుడవు తండ్రి. అయ్యా, నీ బిడ్డల జీవితాలలో ఎలాంటి కార్యాలనైనా చేయగల సమర్థుడవు తండ్రి. అందును బట్టి మీకు వందనాలు స్తోత్రాలు దేవా. ఈ రాత్రికాల సమయంలో నీ బిడ్డల కుటుంబాల చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడండి దేవా. ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు నా నామమును కూడి ప్రార్థిస్తారో వారి మధ్య నేనుంటానన్నారు తండ్రి. అయ్యా, మా మధ్య మీరున్నందుకు వందనాలు. మా బాధలను వింటున్నందుకు మీకు స్తోత్రాలు. దయచేసి మీరే మాకు సహాయం చెయ్యండి. మా ప్రతి పరిస్థితిని బాగుగా మార్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈ సమయాన ప్రియులు ఎక్కడికైతే ప్రయాణమై వెళ్తున్నారో వారి ప్రయాణాలలో తోడుగా ఉండండి దేవా. చక్కని క్షేమాన్ని కాపుదల భద్రతను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, చిన్న బిడ్డల మొదలుకొని వృద్ధులు
యవ్వనస్తులు, పెద్దవారు ప్రతి ఒక్కరిని కూడా మీరే జ్ఞాపకం చేసుకోండి. మీరే వారిని కాపాడండి. వారి హృదయాలలో ఉండే వేదన, కృంగుదల, భయాలను సంపూర్ణంగా తొలగించండి దేవా. కలవరంలో, ఆందోళనలో ఉంటున్న బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అయ్యా, బిడ్డల చుట్టూ మీ దూతలను ఉంచండి దేవా. ఈ ఉదయకాల సమయం నుంచి ఇంతవరకు మీ కాపుదల భద్రతలో మమ్మను కాచి కాపాడిన మీ యొక్క ప్రేమంతటిని బట్టి మీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ సమయాన దేవా, ఈ రాత్రికాల సమయంలో ఫారెన్ వెళ్ళాలని ప్రయత్నిస్తున్న ప్రతి బిడ్డ ప్రయత్నాన్ని మీరు సఫలపరచండి దేవా. అయ్యా, ఫారెన్ వెళ్తుండగా వారి ప్రయాణాలలో తోడుగా ఉండండి దేవా. అయ్యా, ఆకాశ మార్గాన బిడ్డలు ప్రయాణిస్తుండగా ఎటువంటి ఆటంకం, అపాయం జరగకుండా బిడ్డల్ని మీరే రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. సకాలంలో వారు చేరవలసిన గమ్యానికి చేర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఉద్యోగాల కొరకు, ఇంటర్వ్యూల కొరకు, కాంపిటేటివ్ పరీక్షల కొరకు సిద్ధపడుతున్న ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. వారి ప్రిపరేషన్లో తోడుగా ఉండండి దేవా. బిడ్డలకు శ్రేష్టమైన బహుమానం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, సహాయం చేసే దేవుడవైన మీ వైపు చూస్తున్నాము దేవా. మీ మీదనే ఆధారపడుచున్నాము దేవా. అయ్యా, కృప చూపించండి. ఇంతవరకు మా ప్రార్థనలు మీరు విన్నందుకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి బిడ్డను కూడా పేరు పేరున దీవించండి, ఆశీర్వదించండి. బిడ్డల చుట్టూ మీ దూతలు నుంచండి దేవా. రేపు దేమే లేచి మీ పాదముల వద్ద సాగిలపడుటకు మరొక సమయాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తూ, అడిగి ఊహించిన దానికంటే అత్యధికంగా శక్తిగల దేవుడవని నమ్ముచూ స్తుతిస్తూ, మా కొరకు త్వరలో తిరిగి రానయ్యున్న యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతి మికిలిగా ప్రతిమిలాడి వేడుకొని పొందుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. పరలోకపు ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పరిశుద్ధపరచబడునుగాక. మీ రాజ్యం వచ్చునుగాక. మీ చిత్తం పరలోకమందును భూమి అందును నెరవేరునుగాక. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయుము. మా రుణస్థులను మేము క్షమించియున్న ప్రకారం మా రుణములను క్షమించుము. మమ్మను శోధంలోనికి తేక దుష్టు నుండి మమ్మను తప్పించుము. ఎందుకనగా రాజ్యము, శక్తి, మహిమ, బలము నిరంతరము నీదయ్యున్నది తండ్రి. ఆమేన్. ప్రియ సహోదరి, సహోదరుడా, ఈ రాత్రంతా దేవుని కాపుదల, భద్రత, ఆయన ప్రేమ, నడిపింపు మీ అందరికీ తోడయ్యుండును గాక. గాడ్ బ్లెస్ యూ.